ఏం చేస్తున్నావు నా కిచెన్ లోకి ఏమో తెచ్చుకున్నావు కస్టర్డ్ యాపిల్ సీజన్ ఫ్రూట్ చాలా అంటే చాలా హెల్తీ సో మా పిల్లలు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినా కూడా హెల్తీ స్నాక్స్ తీసుకెళ్తారు మా పిల్లలు సో బయట చాక్లెట్స్ అట్లాంటివి ఐస్ క్రీమ్స్ అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయరు కానీ ఛాన్స్ దొరికితే మాత్రం ప్రిఫర్ చేయని ట్రై చేస్తారు కానీ నేను యాక్సెప్ట్ చేయను కదండి సో మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో హెల్తీ స్నాక్స్ పెట్టండి ట్రై చేయండి ఇలా ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్ ముఖ్యంగా అన్ని సీజన్ ఫ్రూట్స్ పిల్లలకి తినిపెట్టాలని ఇది తింటే జలుబోద్ది ఇది తింటే కాపోద్దని అలాంటివి ఏమీ లేదని చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రూట్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మంచి మంచి కుకింగ్ వీడియోస్ మంచి మంచి వ్లాగ్స్ మంచి హెల్దీ వీడియోస్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి అందరికీ జీరో సైజ్ టమ్మీ కావాలని ఉంటుంది సో అలా కావాలంటే మనం ఏం చేయాలి ముఖ్యంగా మనం రైస్ అవాయిడ్ చేయాలి అది కూడా నైట్ టైంలో తినకూడదు మన డిన్నర్ అనేది 7 o'clock వరకే క్లోజ్ చేసుకోవాలి మ్యాక్సిమం 10 o'clock తర్వాత పడుకోవాలి 10 o'clock ఎక్కువసేపు మెలకున్న వాళ్ళకి ఎక్కువగా టమ్మీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి హెయిర్ గ్రోత్ ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలి మనం అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియో చూసి ఫాలో అవ్వాలి నేను ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ అనేది మా పిల్లలతో చేయించాను ఎందుకంటే పిల్లలకు కూడా ఏవి హెల్దీ ఏంటనేది తెలియాలి హాలిడేస్లో వాళ్ళకి ఇలాంటివి చూపిస్తే పిల్లలకు కూడా ఒక మంచి హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది నీకు థ్యాంక్ యూ చెప్పు నీకు చేసి ఇచ్చింది కదా ఈ స్మూతీ అనేది మనకు హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ గ్రోతింగ్కి యూస్ అవుతుంది ఇన్స్టాంట్గా పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ మనం ఆకలి ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటి అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఇన్స్టాంట్ ఎనర్జీ ఉంటుంది ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది నీ గ్లాస్ చూపించు వావ్ ఫాస్ట్ తాగేసావు వెరీ గుడ్ చెప్ప సైకిల్ తొక్కుకుంటానని చెప్తే మావాడు త్వరగా తాగాడు బాయ్ బాయ్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మార్నింగ్ సోక్ చేసి పెట్టాను మా పిల్లలు ఈవినింగ్ గ్రౌండ్కి ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ ఉండడానికి నేను 4 o'clockకి వీళ్ళకి స్మూతీ చేసి ఇచ్చాను అంటే మా అబ్బాయితోనే చేయించాను ఈ స్మూతీ అనేది ముందుగా దీంట్లో ఏమేమి వేసుకోవాలి ఏం యూజ్ చేస్తామనేది చెప్తాను ఒకసారి చూసేసండి వీడియోలో నేను ఇక్కడ 2 వాల్నట్స్ తీసుకున్నాను ఒక అంజీర్ తీసుకున్నాను డ్రై డేట్స్ నా దగ్గర ఒకటే అవైలబుల్ ఉంటే ఒకటి తీసుకొని రిమైనింగ్ స్వీట్నెస్ కోసం పండు ఖర్జూరాలు తీసుకున్నాను ఒక స్పూన్ నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ ఒక స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను మీ ఇంట్లో ఇంకా వేరే ఏమైనా సీడ్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకొని నానబెట్టండి నేను ముందుగానే ఇంట్లో అందరికీ ఎవ్రీడే 3 to 4 నేను బాదం సోక్ చేసి పెట్టాను అవి సోక్ చేసినవి దీంట్లో యాడ్ చేసేసాను అలాగే ఇందులో మనం ఏదైనా స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి పుల్లగా ఉన్నవి చేసుకోకూడదు నేనైతే ఇక్కడ బనానా యాపిల్ తీసుకున్నాను ఒక బనానాతో కూడా చేసుకోవచ్చు మనం యాపిల్తో కూడా సపరేట్గా చేసుకోవచ్చు లేదంటే రెండు కలిపి కూడా చేసుకోవచ్చు నేను ఈ రెండు యూస్ చేసి చేశాను డైట్ ప్లాన్ చేసే వాళ్ళకి మంది ఇది బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ స్మూతీస్ బెస్ట్ డ్రింక్ అని కూడా చెప్పచ్చు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఈ స్మూతీని తీసుకొని మీరు 11 o'clock అలా లంచ్ చేసి మళ్ళీ 3 to 4 o'clock ఏవైనా ఫ్రూట్స్ అలా తీసుకొని 7 o'clockకి మీ డిన్నర్ ఏదైనా జొన్న చపాతీ కానీ జొన్న రొట్టెతో కానీ రాగి చపాతీ రాగి రొట్టె అలాంటి వాటితో ఫినిష్ చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది ఈజీగా వెయిట్ లాస్ అవుతారు పొట్ట అనేది రాదండి మనకు నైట్ టైం మాత్రం ఎర్లీగా పడుకోవాలండి పొట్ట రావద్దు అనుకునే వాళ్ళు మాత్రం అది మర్చిపోకూడదండి నైట్ 10 o'clock అలా పడుకోవాలి 10 తర్వాత లేట్గా పడుకునే వాళ్ళకి పొట్ట వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇది డాక్టర్ చెప్పిందండి నేను చెప్పింది కాదు ఓన్గా హెయిర్ గ్రోతింగ్కి చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి జీరో ఫ్యాట్ జీరో టమ్మీ ఉండాలి ఇన్స్టంట్ ఎనర్జీ ఉండాలి హెయిర్ గ్రోతింగ్ బెస్ట్ డైట్ ప్లాన్ అండి మా పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ ఎవరైనా లాంగ్ డిసీజ్తో కానీ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు చూడండి యాంటీబయాటిక్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి ఇలాంటివి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు రీగెయిన్ అవుతుంది వాళ్ళ ఎనర్జీ అనేది ముందుగా నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి ఎందుకంటే మిల్క్ యాడ్ చేయాలి కాబట్టి ఇందులో పండు ఖర్జూరాలు తీసుకున్నాను స్వీట్నెస్ కోసం అక్కడ డ్రై డేట్ అనేది నా దగ్గర ఒకటే ఉండే ఎక్కువగా డ్రై డేట్స్ ఉంటే మొత్తం వాటితో కూడా చేసుకోవచ్చు పండు ఖర్జూరాలు అవాయిడ్ చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా పండు ఖర్జూరాలతో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు పండు ఖర్జూరాలను ప్యాకెట్లో నుండి తీసిన తర్వాత డైరెక్ట్గా యూస్ చేయకూడదండి వాటిపైన చూడండి మీరు ఎప్పుడైనా మర్చిపోతే వాష్ చేసి తీసుకోవాలని ఉంటుంది అందుకే నేను వీటిని వాష్ చేస్తాను మా అబ్బాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను పండు ఖర్జూరాలను వాష్ చేసిన తర్వాత దాంట్లో నుండి చేత్తో ప్రెస్ చేసి ఈజీగా సీడ్స్ని రిమూవ్ చేస్తున్నాడు యాపిల్ పీసెస్ కట్ చేశాడు పీల్ తీసేసి అలాగే బనానాను కూడా పీల్ తీసేసి కట్ చేశాడు అలాగే పండు ఖర్జూరాలను కూడా స్మాష్ చేసి పెట్టడానికి ఊరికే ప్రెస్ చేస్తే ఈజీగా స్మాష్ అవుతాయండి మంచి పండు ఖర్జూరాలు తీసుకోవాలి బయట హనీలో హనీ కలిపినవి కానీ కొంచెం కల్తీవి దొరుకుతాయి అవి చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక మిక్సర్ జార్లో కానీ ఏదైనా బ్లెండర్లోకి తీసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా మనం యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్న పాలు తీసుకోకూడదండి
డేట్స్ పీసెస్ సీడ్స్ తీసేసినవన్నీ ఇలా బ్లెండర్ లో గాని మిక్సీ జార్ లో గాని వేసుకొని చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది. నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒకప్పుడు ఇది రెగ్యులర్గా యూస్ చేశాను. మీరు కూడా చేయండి. హెయిర్ గ్రోత్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. అంజీర్ అనేది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా అండి. ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రము ఇందులో మనం డైట్స్ వేస్తాం కాబట్టి అవి అవాయిడ్ చేసి వాళ్ళకి ఇవ్వాలండి. అది మాత్రం మర్చిపోవద్దు. చూడండి నానబెట్టి పీల్ రిమూవ్ చేసినవి సోక్ చేసినవి ఎలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ. వీటన్నిటిని ఇప్పుడు మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొంచెం చిన్న చిన్న ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మన డైట్ని సెట్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటామని డాక్టర్తో అవసరం లేకుండా ఉండొచ్చు అండి వీలైనంత వరకు. చూడండి మా అబ్బాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా చేశారో మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు పాలు యాడ్ చేశాడు. దీన్ని మిక్సర్ జార్లో మిక్సీ చేశాడు. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత ఎలా ఉందో ఈ మిల్క్ షేక్ అనేది స్మూతీ అనేది ఒకసారి చూడండి. చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి. నేను చూపించిన క్వాంటిటీ అంటే 3 గ్లాసెస్ అయిందండి. నేను మా ఇద్దరు పిల్లలు ఈజీగా తీసుకున్నాము. టమ్మీ ఫుల్గా అయిపోయింది. మేము 2 to 3 hours వరకు డిన్నర్ కూడా చేయలేదండి. చాలా ఎనర్జెటిక్గా ఉంది. పిల్లలు మీరు కూడా మా అబ్బాయి ఇలా నాకు హెల్ప్ చేసినట్టుగా ఇంట్లో మీరు కూడా చేయించుకొని స్మూతీస్ మీరు కూడా తాగండి. పిల్లలతో చేపిస్తే పిల్లలకు కూడా ఏవి మన బాడీకి మంచివి, ఏవి తినాలి, ఏవి తాగాలి అనేది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. నేను మా చిన్న అబ్బాయి కొంచెం అవాయిడ్ చేస్తాడు, ఎక్కువగా తాగడు. సో వాడి కోసం ఏం చేశానంటే నేను సైకిల్ ఇస్తానని చెప్తే వాడు ఈజీగా తాగాడు. ఒకసారి చూడండి మీరు కూడా. నేను ఎక్కువగా ఆయిల్ ఫుడ్ యూస్ చేయనండి. వీలైనంత వరకు ఆయిల్ తక్కువగానే యూస్ చేస్తాను. మా పిల్లలు కూడా హెల్దీ ఫుడ్సే పెడతాను. బయట నుండి ఏవి తీసుకురండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి పెద్దలు ఎవరైనా ఉంటే హెల్దీ ఫుడ్స్ వీలైనంత వరకు తినండి. ఫ్రూట్స్ మాత్రం మీరు ఎప్పుడైనా అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినొద్దు. ఎందుకంటే ఫ్రూట్స్ డైజెస్ట్ అవ్వడానికి కన్జ్యూమ్ అయ్యే టైం అండ్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కన్జ్యూమ్ అయ్యే టైం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు మాత్రం 2 ఒకసారి తీసుకోకూడదు. మీరు ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకోండి, లంచ్ టైంలో అలా రైస్ తీసుకోండి. Please like and subscribe our channel.